యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పేతురు తను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు ఉదయం మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో 3 తలంపులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాము. ఒకప్పుడు ఎరగనటువంటి వారుగా ఉన్నాము. ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నటువంటి వారు. ఒకప్పుడు శాపంలో, పాపంలో, దుర్గంధంలో బ్రతికేటువంటి మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించటానికి, మనం ఆశీర్వాదమునకు వారసులు కావటానికి, ఆశీర్వాదంలో మన జీవితాలు అభివృద్ధి పరచడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయం దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన పిలుస్తున్నాడు. కానీ అనేక పర్యాలు పిలువబడుతున్నా కానీ ఆయన పిలుపును అంగీకరించిన వారుగా, ఆయన పిలుపుకు లోబడినటువంటి వారుగా, ఆయన పిలుపును స్వీకరించినటువంటి మనలో అలాంటి స్థితి కనిపిస్తుందేమో చిన్న స్వపరీక్ష. దేవుడు మనల్ని పిలుస్తుంది ఆశీర్వదించడానికి. మనుషులు పిలిచినా, అధికారులు పిలిచినా మన ద్వారా ఏదైనా చేయించుకోవటానికి పిలుస్తారేమో, మన ద్వారా ఏదైనా పని మనకి చెప్పటానికి పిలుస్తారేమో, కానీ మన ప్రభు మనల్ని ఆశీర్వదించడానికే ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవం, కీడుకు ప్రతి కీడు అయినను దూషణకు ప్రతి దూషణైనను చేయక అంటున్నాడు. కీడుకు ప్రతి కీడు. మనకి నిత్య జీవితంలో దేవుని బిడ్డలారా, ఎవరైనా మనకి కీడు తలపెట్టుంటే, కీడు చేస్తుంటే ప్రభు అంటున్నాడు, వారికి నువ్వు ప్రతి కీడు చేయొద్దు అంటున్నాడు. పోనీ నీకు నష్టం కలిగించవచ్చు, నీకు కష్టం కలిగించవచ్చు, నీకు బాధ కలిగించిన పరిస్థితి ఉన్నా కానీ వారు కీడు చేశారు కదా, నేను తిరిగి అంతకంటే ఎక్కువ, అంతకంటే పెద్ద కీడు వారికి నేను చెయ్యాలని చెప్పేసి ఆ కంకణం కట్టుకోవద్దు. ఆ ప్రతీకారంతో, పంతాలతో ఉండొద్దు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు అంటున్నాడు ప్రభు. నాకున్నటువంటి మరొక తలంపు ఏంటంటే, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. నువ్వు దూషించబడి ఉంటే, నీ ఇంటి వారి చేత కావచ్చు, నీ స్నేహితుల చేత కావచ్చు, నీ బంధువుల చేత కావచ్చు, అనవసరమైనటువంటి దూషణ నీ మీద చేసి ఉంటే క్షమించమంటున్నాడు ప్రభు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దావీదు షిమ్మి అనేటువంటి వ్యక్తి చేత దూషించబడుతున్నాడు. ఎంత దారుణంగా దూషణ చేశాడంటే దావీదుని, అయినప్పటికీ కూడా దావీదు అతన్ని శపించలేదు, అతన్ని తిరిగి ద్వేషించలేదు. కానీ పోన్లే, దేవుడు ఒకవేళ ఈ విధంగా ఈ వ్యక్తి ద్వారా నాకు ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడేమో అని చెప్పేసి ఆ దూషణను కూడా స్వీకరించేటువంటి గొప్ప మనసు దావీది. అంతకంటే కూడా మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్యాయమైనటువంటి తీర్పు, ఆయన్ని దూషణగా, హేళనగా, అవమానకరంగా వారు మాట్లాడినా కానీ మన ప్రభు ఎంతగా క్షమించాడో. వారిని ద్వేషించలేదు, వారిని దూషించలేదు, వారిని శపించలేదు. కాబట్టే మన ప్రభువుని మనం శిలువమూర్తి అయినటువంటి యేసుస్వామిని మనం జ్ఞాపకం చేసుకుంటే కీడుకి ప్రతి కీడు చేయకుండా ఉంటాం, దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఉంటాం. 3వ తలంపు, దీవించండి అనేటువంటి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నేను దీవించటానికే మన ప్రభు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఆయన మనల్ని ఆస్వాదించుతున్న కొలది, ఆయన చేత అభివృద్ధిపరచబడుతున్న మనం ఇతరులను
శపించటం కంటే, ఎదుటివారి యొక్క పతనాన్ని కోరే కంటే, ఎదుటివారి నష్టాన్ని కోరేయటం కంటే వారిని దీవించేవారుగా, వారు బాగుండాలి, వారు మంచిగా ఉండాలి, వారు అభివృద్ధి చెందాలి, వారు ఆస్వాదించబడాలని చెప్పేసి ఒక విశ్వాసిగా నీవు నేను చేయవలసినటువంటి పని. ఈ ఉదయం ఆశీర్వాదానికి కారకుడుగా ఉండటానికి నీవు నేను పిలువబడ్డాం. కీడుకి ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, మనం మన చుట్టూ ఉన్నటువంటి వారి విషయంలో వారు ఏం చేసినా, ఎలాంటి పరిస్థితి, ఎలాంటి మనకి ఇబ్బంది కలిగించినా దీవించేటువంటి మనసును మనం కలిగి ఉన్నట్టుకు పరిశుద్ధాత్మదేవుడు అట్రీతిగా మనల్ని స్థిరపరచునుగాక. ఈ దినం మన సంఘ సభ్యులు ప్రసన్న కుమార్ గారు, క్షేమావతి గారికి మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ వారి జీవితంలో ఇంకనేకం జరుపుకుంటూ 128వ సంకీర్తన ప్రకారం నీ పిల్లల్ని నువ్వు చూస్తామని జ్ఞాపకం చేసినట్లుగా ఆ లేఖనాలు వారి జీవితంలో దేవుడు స్థిరపరిచి వారికి మంచి ఆయురారోగ్యాలు వారికి అనుగ్రహించి దేవుడు ఆస్వాదించునుగాక. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని పారగను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు నాయన. ఒకప్పుడు మేము మీకు దూరస్తులుగా, అయ్యా మిమ్మల్ని ఎరగనటువంటి వారుగా, పాపంలోనూ శాపంలోనూ దుర్గంధంలోనూ అజ్ఞానంలో మేము బ్రతుకుతున్నప్పుడు నాయన మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన మా దైవమా మీకు వందనాలు. అయ్యా మమ్మల్ని ఆస్వాదించడానికి మమ్మల్ని పిలిచిన మా తండ్రి మీకు వందనాలు. అయ్యా ఈ సమాజంలో నా తండ్రి ఎవరు పిలిచినా ఏదో స్వార్థంతో స్వలాభంతో పిలవచ్చు నాయన. ఎవరు మమ్మల్ని కోరినా ప్రభువా ఏదో మమ్మల్ని ఆశించి కోరవచ్చు నా తండ్రి. మీరైతే నాయన ఏది నాయన మా ఎదుట మా దగ్గర ఆశించినట్టు రీతిలో మమ్మల్ని ప్రభు ఆశీర్వదించడానికి, మమ్మల్ని అభివృద్ధిపరచడానికి మమ్మల్ని పిలుస్తున్నటువంటి మా తండ్రి మీకు వందనాలు. మీ పిలుపుని అంగీకరించేవారుగా, మీ పిలుపుకు లోబడేవారుగా, మీ పిలుపులో ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టతను ఆయన మీకు గ్రహించేవారుగా ఉండుటకు మీ కృప దయచేయండి. అయ్యా కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దన్నారు. ఒకవేళ నా తండ్రి ఇప్పటి వరకు నాయన మా కలిగినటువంటి పరిస్థితులను బట్టి నాయన, ఎదుర్కొంటున్నటువంటి స్థితిగతులను బట్టి నాయన, ఒకవేళ మేము ఎవరినైనా నా తండ్రి మాకు జరిగిన కీడును బట్టి వారికి కూడా కీడు తలపెట్టుంటే మీరు క్షమించండి. ఎవరినైనా నాయన మేము దూషించుంటే నాయన, ఎవరినైనా మేము ద్వేషించి, ఎవరినైనా మేము నొప్పించి అయ్యా శపించుంటే క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. మేము దీవించటం ద్వారా నా తండ్రి దేవా పరలోకం నుంచి మీరు దీవిస్తారు కదా ప్రభువా. అయ్యా దీవించేటువంటి యోగ్యత అట్టి హృదయం మేము కలిగిన ఆయన ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి. ఇదేనో నాయన వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మా ప్రియులు ప్రసన్న కుమార్ గారు, క్షేమావతి గారిని జ్ఞాపకం చేసుకుని వారిని మీరు బలపరచండి. వారికి మంచి ఆయురారోగ్యాలు వారికి మీరు అనుగ్రహించిన ఆయన, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలు మీరు దీవించి మీ కృపలో వర్ధలింపచేయమని, ఇదను టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభువా మీరు ఆస్వాదించి మీరు అభివృద్ధిపరిచిన ఆయన దేవా మీ దీవెనలు వారిపై, వారి కుటుంబాలపై కురంబరించి మీరు మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.